గూడూరు డివిజను ఏఐటిసి శశి గారు వచ్చినారు. ఆయన గూడూరు డివిజన్ చూస్తూ ఉంటాడు. అదేవిధంగా మునుగోలు మండలం చేనేత సంబంధించి ఏఐటి తరఫున మాట్లాడుతుందో కోరుతున్నాం. ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా మన మునుగోలు మండలంలోని గోవిందరాజపురం సత్రం నందు చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా మన సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాలకి నివాళులర్పించి అదేవిధంగా ఆయనకి వినతి పత్రాలు ఇచ్చి మన సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు చేనేత దినోత్సవం చేనేత కార్మికుల ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకప్పుడు అన్ని రకాలుగా కూడా ప్రపంచానికి కానీ భారతదేశానికి కానీ పట్టు వస్త్రాలే కానీ అదేవిధంగా అనేక రకాల వస్త్రాలు కానీ పేరుగాంచింది భారతదేశంలో మన ప్రాంతం కూడా ఒకటి. కానీ ఈరోజు అటువంటి చేనేత పరిశ్రమ ఎంత విలువెళ్ళబోతుందంటే ఈరోజు మనం కళ్ళకు కట్టినట్టు చూస్తాను. ప్రతి నాయకుడు, ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అధికారంలోకి రాకముందు కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల్లో కానీ మేము చేనేత పరిశ్రమ అన్ని విధాలు ఆదుకుంటాం, వాళ్ళకి అన్ని రకాల న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు చేనేత కార్మికులు హామీలు ఇస్తుంటారు. అదేవిధంగా మనము అదేవిధంగా నమ్మి అనేక రకాలు కూడా చేసాం. మన వస్త్రాలకి చేనేత ఆప్కాబు ఇది కొంటారని, అదేవిధంగా అనేక రకాల వస్త్రాలు కూడా మనకు ఆర్డర్లు ఇస్తారని, అదేవిధంగా గవర్నమెంట్ కూడా పవన్ కళ్యాణ్ కూడా అధికారంలో రాకముందు కూడా ఏం చెప్పాడు, చేనేత వస్త్రాలు నేను ధరించాను, అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే చేనేత వస్త్రాలు కూడా ఒకరోజు అందరూ ధరించేలాగా కూడా మేము జీవో చేస్తామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మాట నిలబెట్టుకునే దానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు గవర్నమెంట్ చేనేతకి 24,000 సబ్సిడీ ఇస్తూ ఉన్నింది. కానీ ఇప్పుడు దాన్ని 24,000 ఏ రకంగా సరిపోదు, 36,000 రూపాయలతో కూడా దాన్ని పెంచాలని చెప్పి కూడా మనం ఈరోజు చేనేత కార్మిక సంఘం కూడా అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు మగ్గం నేస్తూ అనేక మంది ఈరోజు పవర్లూమ్స్ వచ్చేసాయి, అదేవిధంగా అనేక రకాల అత్యాధునిక ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ చేనేత కార్మికులకి ఈ మగ్గాలు కానీ ఏర్పాటు చేస్తున్న దానికి కూడా కనీసం 5 లక్షల దాకా కూడా సబ్సిడీతో కూడినటువంటి లోన్లు కూడా ఇక్కడికి ఇస్తే వాళ్ళందరూ కూడా జీవనోపాధి సృష్టించుకొని ఆ విధంగా చేనేత మగ్గాను కూడా ఏర్పాటు చేసుకొని వస్త్రాలు కూడా ఏర్పాటు చేసుకునే దానికి కూడా అన్ని రకాలు కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళేమి మాకు లక్ష ఆదాయం రావట్లేదు, మా జీవనోపాధి కల్పించేందుకు, మా జీవనం మేము గడుపుకునేందుకు మాకు ఈ అవకాశం కల్పించాలని చెప్పి కూడా గవర్నమెంట్ అడుగుతున్నాం. రియల్ ఎస్టేట్ లాగానో ఇంకోరు లాగానో లక్షలు సంపాదించి ఏదో బాగుపడిపోయి బిల్డింగ్లు మేళ కట్టాలని చెప్పి కూడా వాళ్ళు కూడా అడిగే పరిస్థితి లేదు. వాళ్ళ జీవన విధానం ఎప్పటి నుంచో ఈ చేనేత వృత్తిని నమ్ముకున్నాం కాబట్టి ఈ చేనేత వృత్తిలో మాకు అనేక రకాల లాభాలు, మేము కష్టపడిన దానికి ఫలితం ఇవ్వమని చెప్పి కూడా మేము కోరుతున్నామని చెప్పి చేనేత కార్మికులు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడుగుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన దాన్ని బట్లో దీంట్లో కూడా ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి కూడా మనం చేనేత కార్మికులు అడుగుతున్నాం. ఇకపోతే ఈ మగ్గాలన్నిటి కూడా గవర్నమెంట్ కూడా అనేక రకాల సబ్సిడీతో ఇవ్వాలి. ఇస్తేనే మేమంతా కూడా అన్ని రకాలుగా కూడా కష్టపడి పనిచేస్తుందని కూడా అవకాశం ఉంటుంది. ప్రభుత్వ అధికారులు కూడా ఒకరోజు కూడా ఈ చేనేత వస్త్రాలను కూడా ధరించి ఆ చేనేత వస్త్రాలు కూడా మన మగ్గందారులకి కూడా ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. అదేవిధంగా 11 రకాల చేనేత వస్త్రాలు కూడా తయారు చేసేందుకు కూడా సబ్సిడీతో కూడినటువంటి లోన్ ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వమే మనం రెడీ చేసినటువంటి చేనేత వస్త్రాలకు కూడా మార్కెటింగ్ చేసేటువంటి